శ్రీధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో ఈరోజు మనం జాగ్రఫీ సిలబస్ పైన పూర్తి అవగాహన కోసం ఒకసారి డిస్కస్ చేసి ప్రయత్నం చేస్తాం. సో జాగ్రఫీ సిలబస్ అనేటువంటిది మీకు పూర్తిగా ఎస్జిటీలో ఉంటుందండి, అలాగే స్కూల్ అసిస్టెంట్లో ఉంటుంది. సో ఎస్జిటీలో ఉన్నటువంటి సిలబస్ నిన్న అధునాతనంగా మనకి న్యూ సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సిలబస్ అనేది న్యూ అంటున్నారేమో కానీ సో వాస్తవంగా మనకి అదే సిలబస్ని మళ్ళీ చూపించడం జరిగింది. సో పాత ఉన్నటువంటిది ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్లాన్ చేసుకొని క్లాస్లో చెప్పుకున్నటువంటి సిలబస్ని ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఎస్జిటికి సంబంధించి ఒకసారి డిస్కషన్ చేస్తున్నామండి. సో ఎస్జిటిలో మీకు ప్రామాణికంగా తీసుకున్నటువంటి బుక్సే స్టాండర్డ్ బుక్స్ నుంచి మనకి తీసుకుంటున్నాము. సో అప్ టు లోయర్ క్లాస్ లెవెల్ నుంచి కూడా మనకి ఈ హయ్యర్ క్లాస్ వరకు కూడా అంటే అప్ టు 8th క్లాస్ వరకు మనకి స్టాండర్డ్గా ప్రతిదీ కూడా జాగ్రఫీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాల్సిందేనండి. సో దాని లింక్ ఉన్నటువంటిది సో ఇప్పుడు న్యూ 9th బుక్లో ఉన్నటువంటిది చదవాల్సిందే, అలాగే ఓల్డ్ 10th బుక్లో ఉన్నాయి కూడా మనం ఖచ్చితంగా కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లింక్ టాపిక్స్ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానిలో భాగంగా మనకి జాగ్రఫీ కంటెంట్ అనగానే ఏం గుర్తొస్తుందమ్మా అంటే సో వెరీ లోయర్ క్లాస్ నుంచి స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇక్కడ కొంతవరకు మనకి ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఒక ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఒక ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జాగ్రఫీ కూడా మనకంటే అంటే ఓవరాల్గా చూస్తే జాగ్రఫీకి సంబంధించి ఈ 3 విభాగాలని మనకి జాగ్రఫీలో టచ్ చేయడం జరుగుతుంది, అంటే భూగోళ శాస్త్రం టచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి ఒకసారి మనం క్లియర్గా గమనిస్తే 6th మనకి చాలా స్టాండర్డ్ లెసన్స్ ఉన్నాయి. ఏంటమ్మా స్టాండర్డ్ లెసన్స్ అంటే సో మొదటిసారిగా మనకి చెప్పేటువంటిది ఏంటంటే సౌర కుటుంబము అంటాడు. సో సౌర కుటుంబం అంటే ఇక్కడ మన సిలబస్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో షేప్ ఆఫ్ ది ఎర్త్ కానివ్వండి, యూనివర్స్ కానివ్వండి, ఆరిజిన్, సోలార్ సిస్టము, ఎర్త్, సోలార్ సిస్టము, అలా సెలెస్టియల్ బాడీస్, కాన్స్టలేషన్స్ అంటాడు. అంటే అది ఇంగ్లీష్లో ఉంది, నేను ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వాస్తవానికి మనకి సౌర కుటుంబంలో ప్రధానంగా ఉన్నటువంటి గ్రహాలు ఏంది, సో మొత్తము ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల పరిస్థితి ఎలా ఉంది, వాటి యొక్క భ్రమణం ఏంది, పరిభ్రమణం ఏంది, అలాగే ఆ గ్రహాలకు ఖచ్చితంగా సూర్యుడి నుంచి ఉన్నటువంటి దూరం ఎంత, ఏ గ్రహాలకి అత్యధికంగా ఉపగ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏంది, దాంట్లో భాగంగా భూమి అనేటువంటిది సూర్యుడి నుంచి దూరంలో కావచ్చు, పరిమాణంలో కావచ్చు, అంతర్గ్రహాలు కావచ్చు, సో భూమి యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము ఏ లెసన్లో మాట్లాడతామంటే వెరీ ఫస్ట్ సోలార్ సిస్టమ్ అనేటువంటి లెసన్లో మాట్లాడతాం, అంటే సౌర కుటుంబము అనేటువంటి లెసన్లో చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం. దీంట్లో భాగంగా ఆ లెసన్లో మనము ప్రతిదీ కూడా వివరంగా విపులంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తుంటామండి. సో వాస్తవంగా ఆ లెసన్లో మాట్లాడేటువంటిది కూడా ఏంటంటే సో సోలార్ సిస్టమ్ గురించి మొత్తం ఒకసారి ఓవరాల్గా చెప్పుకుంటూ, గ్రహాలు అంటే ఏంది, గ్రహమైనటువంటి భూమిని గురించి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము, నక్షత్రాలు అంటే ఏందో తీసుకొని సూర్యుని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము, అలాగే ఉపగ్రహాలు అంటే ఏందో చెప్పుకొని చంద్రుని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత ఈ ఉపగ్రహాలు అనగానే చంద్రుడు సహజ ఉపగ్రహంగా మన మానవ నిర్మిత ఉపగ్రహాలు తీసుకొని ఖగోళ వస్తువులపై పరిశోధన చేయడం కోసం మనం తయారు చేసినటువంటి ఉపగ్రహాలను కూడా మనం మానవ నిర్మిత ఉపగ్రహాలు అంటాము. వీటిలో భాగంగా చంద్రయాన్ 1, 2, 3 కావచ్చు, మంగళయాన్ కావచ్చు, మూన్పై అడుగు పెట్టినటువంటి మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఏ సంవత్సరం, ఈ డేటా అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుందమ్మంటే చాలా క్లియర్గా ఫస్ట్ లెసన్లో ఉంటుంది. దీనితో పాటుగా చివరిగా మనం ఆ లెసన్ ఉల్కలు, తోకచుక్కలు, అలాగే గ్రహశకలాలు, గెలాక్సీ అంటే ఏంది, సోలార్గా చివరిగా విశ్వం అంటే అనేటువంటి టాపిక్ మనము క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఇలా కంటిన్యూషన్గా ఉంటుంది. సో ఇక్కడ మీకు చెప్పినటువంటి సెలెస్టియల్ బాడీస్ కానివ్వండి, సోలార్ సిస్టమ్ కానివ్వండి, కాన్స్టలేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము చాలా క్లియర్గా మనం ఆ లెసన్లో మాట్లాడతాం. అక్కడ కాన్స్టలేషన్స్ అంటే ఏందో లేదమ్మా, నక్షత్ర రాసులు అంటారు, నక్షత్రాలు అంటారు, ఖగోళ వస్తువులు అంటారు. సెలెస్టియల్ బాడీస్ అంటే ఖగోళ వస్తువులు అంటున్నాం. అలాగే ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో మాట్లాడతామండి. దీనికి తోడుగా మనకి ఆ కంటిన్యూషన్ టాపిక్లో మనకి ఏముంటుందమ్మంటే సో కంటిన్యూషన్ భాగంగా ఉంటుందమ్మంటే ఈ గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అంటాడమ్మా, గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అంటాడు. సో గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అంటే మీనింగ్ ఏందమ్మంటే గ్లోబ్ అనేటువంటిది వాస్తవానికి ఇటువంటి పరిణామాన్ని కలిగి ఉంటుంది, అంటే ఏ ఆకారం కలిగి ఉంటుంది. గ్లోబ్నే మనం భూమికి నమూనాగా ఎందుకు తీసుకుంటాం, అక్కడ లెసన్లో కూడా మనకి గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంటుంది. సో మోడల్ ఆఫ్ ది ఎర్త్ అంటే మనం గ్లోబ్ని ఎందుకు భూమికి మోడల్గా తీసుకుంటున్నాం అంటే గ్లోబ్ పైన ఏముంటున్నాయి, ఎర్త్ సర్ఫేస్ పైన ఏముంది, గ్లోబ్ ఆకారం ఎలా ఉంది, ఎర్త్ షేప్ ఎలా ఉంది, గ్లోబ్ ఉత్తర దక్షిణ అక్షాంశాలను బేస్ చేసుకుని 23.5 డిగ్రీలు వంగి ఉండడం అనేటువంటిది మనం పరిగణిస్తున్నాం. అలాగే ఎర్త్ కూడా ఉంటుంది. సో ఇలా మనం చూసుకున్నప్పుడు మనం గ్లోబ్ని భూమికి నమూనాగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ గ్లోబ్ పైన ఏమున్నాయి, అక్షాంశాలు, రేఖాంశాలు ఉంటున్నాయి. ఆ అక్షాంశాలు, రేఖాంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అలాగే భూమి యొక్క భ్రమణం కావచ్చు, పరిభ్రమణం కావచ్చు, అంటే భూమి యొక్క చలనాల గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం ఆ లెసన్లో. భూమి చలనాల్లో భాగంగా భూమి ఒకసారి పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుంది, ఒకసారి భ్రమణం చెందడానికి ఎంత సమయం పడుతుంది. సో భ్రమణంలో మనకి ఏం ఏర్పడుతున్నాయి, పగలు రాత్రి అంటాము. భూమి ఉపరితలం పైన పవనాలు కూడా ప్రభావితం చెందే అవకాశం ఉందని మాట్లాడుకుంటాము. అలాగే పరిభ్రమణం అనగానే ఏం మాట్లాడుతున్నానంటే సో చాలా క్లియర్గా మనకు సీజన్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి
సో పరిహేలు ఏంది, అపహేలు ఏంది, ఉత్తరాయణం ఏంది, దక్షిణాయనం ఏంది, గ్రహణాల్లో భాగంగా సూర్యగ్రహణం ఏంది, చంద్రగ్రహణం ఏంది, భారతదేశంలో శీతాకాలం ఎప్పుడు వస్తుంది, వేసవకాలం ఎప్పుడు వస్తుంది, వసంతకాలం, మనకి ఈ మాన్సూన్స్ ఉన్నాయి కదా, వర్షాకాలంలో మళ్ళీ నైరుతి ఋతుపవన కాలం ఏంది, ఈశాన్య ఋతుపవన కాలం ఏంది, ఈ కంటెంట్ అంతా కూడా మనకి దేంట్లో వస్తుందంటే ఏ గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్ ఉంది. లాస్ట్లో మనకి సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణాలు కావచ్చు, ఇవన్నీ ఆ లెసన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది నాన్న. సో దాని తర్వాత మనకి మ్యాప్స్ అని ఉంటుంది, పటాల ద్వారా అధ్యయనాలు, అంటే పటముల ద్వారా అధ్యయనాలు. అసలు ఈ పటాలు తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు? సో మనం ఎర్లీ డేస్లో తీసుకుంటే బాబిలోనియన్స్, సుమేరియన్స్ అనేటువంటి పదం మాట్లాడతాం. బాబిలోనియన్స్, సుమేరియన్స్. సో వీరు దగ్గరగా 4000 సంవత్సరాల క్రితము కానివ్వండి, లేదా 2300 సంవత్సరాల క్రితము పటాలు, దాని యొక్క అధ్యయనాలు కావచ్చు, పటాలు తయారు చేయడం కొంత కృషి చేసినటువంటి వ్యక్తులకు వీళ్ళు మనం పరిగణిస్తాం. వీరి తర్వాత గ్రీకు పట తయారీదారులైనటువంటి అనాక్సిమెండర్ కావచ్చు, హెరోడోటస్ కావచ్చు, హెకేటియస్ లాంటి వ్యక్తులు మనకు పటాలు తయారు చేయడంలో విశేషమైన కృషిని అందించారు. వీరితో పాటుగా టాలమీ కావచ్చు, నావికులు కావచ్చు, వీరందరూ కూడా వాళ్ళ కృషిని ఉపయోగించి పటాలు తయారు చేయడంలో విశేషమైనటువంటి ప్రతిభ కనబరిచినారు. కాబట్టి ఆ పటాలు తయారు చేయడానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడతాం. అలాగే మనకు పటాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి సూచికలు ఉంటాయి, పట సూచికలు అంటాం. అందులో భాగంగా శీర్షిక కావచ్చు, రంగులు కావచ్చు, చిహ్నాలు కావచ్చు, నమూనా చిత్రాలు కావచ్చు, అక్షాంశాలు, రేఖాంశాలు, లెజెండ్, దిక్కులు, ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించమంటే పటాలు తయారు చేయడానికి కావాల్సినటువంటివి సూచికలు అంటాం. సో అవి చెప్పుకుంటూనే చివరిగా పటాలు రకాలనేటువంటి కంటెంట్ మాట్లాడతాం. పటములు రకాలను కానీ మనం ఏం మాట్లాడుతున్నానంటే, సో మనకి రాజకీయ పటాలు ఉన్నాయి, భౌతిక పటాలు ఉన్నాయి, విషయ నిర్దేశిత పటాలు ఉన్నాయి, ఓకేనా. దానితో పాటుగా లాస్ట్లో చారిత్రక పటాలను ఉంటాయి. ఇవి చెప్పుకుంటూనే అసలు భౌతిక పటం అంటే ఏంది, దేని గురించి మాట్లాడతాం, రాజకీయ పటాలు అంటే ఏంది, దేని గురించి మాట్లాడతాం, విషయ నిర్దేశిత పటాలు అంటే ఏంది, వాటిలో దేని గురించి మనం మాట్లాడుతున్నాం, అలాగే చారిత్రక పటాలు అంటే ఏంది, వాటి గురించి ఏం మాట్లాడతాం. ఇవి 1 by 1 చెప్పుకుంటూ అందులో భాగంగానే కాంటూరు రేఖలు అంటే ఏంది, అలాగే ప్రక్షేపణం అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడతాము. సో గెరార్టస్ మెర్కేటర్ అనేటువంటి వ్యక్తి మనకి ప్రక్షేపణం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటుగా అట్లాస్ అంటే ఏంది, చిత్రం అంటే ఏంది, పటం అంటే ఏంది, ఈ కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఈ పటములు అనేటువంటి లెసన్లో వస్తుంది. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు చాలా క్లియర్గా పటాలు అనేది 6th క్లాస్లో ఉంటుంది, పటముల ద్వారా అధ్యయనం అనేది 7th క్లాస్లో ఉంటుంది. సో లింక్ చెప్తాం మనం, పటాల ద్వారా అధ్యయనం అనేది ఒకటే టాపిక్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. సో చాలా క్లియర్గా మనకి చాలా తక్కువ లెసన్ అది, చాలా నీట్గా వింటే మనకి వచ్చేటువంటి మార్క్ చాలా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు నన్ను, ఓకేనా. అలాగే మనకి ఇక్కడ విశ్వం అనేటువంటి టాపిక్ ఒకటి వస్తుంది, ఇది 7th లో ఉంటుందమ్మా క్లియర్గా. దీంట్లో మనం అసలు యూనివర్స్ అంటే ఏంది, అంటే విశ్వం అంటే ఏంది, విశ్వం ఆవిర్భావ సిద్ధాంతాలు ఏమున్నాయి, అసలు విశ్వం పైన ఒక శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం మొదలుపెట్టినటువంటి మొదటి వ్యక్తులు ఎవరు. సో యాక్చువల్గా మనం ఏమంటాము, గెలీలీ అంటాము, ఇటలీకి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త. ఈయన టెలిస్కోప్ కనుగొనడంతో అధ్యయనం ప్రారంభమైందని చెప్తాము. దాని తర్వాత అసలు యూనివర్స్ అంటే ఏంది, ఏ భాషా పదవి నుంచి వచ్చింది, అలా విశ్వావిర్భావ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టినారు, అలాగే ఈ సౌర కుటుంబంలో భాగంగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టాడు, భూకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, వీరు ఏ దేశస్తులు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూనే మళ్ళీ అక్కడ మనం ఎన్విరాన్మెంట్ అంటాం, అంటే పర్యావరణం అంటాం. అంటే ఇక్కడ మీకు ఈ ఎర్త్, ఎన్విరాన్మెంట్, కాంపోనెంట్స్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, ఇవన్నీ కూడా మనకి ఈ లెసన్లో వస్తాయి నాన్న. అంటే ఏం లేదమ్మా, చాలా క్లియర్గా మనం ఆ లెసన్లో విశ్వము దాని ఆవిర్భావం గురించి మాట్లాడతాము, సౌర కుటుంబం దాని ఆవిర్భావం గురించి మాట్లాడతాము, పర్యావరణం గురించి చెప్తూ పర్యావరణం రకాలు చెప్పుకుంటాం. ఎన్విరాన్మెంట్ అంటాం అంటే ఇక్కడ మనకి పర్యావరణంలో భాగంగా సహజ పర్యావరణం అంటాము, మానవ పర్యావరణం అంటాము, మానవ నిర్మిత పర్యావరణం అని చెప్తాం నన్ను. సో సహజ పర్యావరణంలో భాగంగా మళ్ళా మనం సజీవ పర్యావరణం అని, నిర్జీవ పర్యావరణం అని, సజీవం అంటే జీవావరణం అని, బయోస్ఫియర్ అంటారు, నిర్జీవం అంటే శిలావరణము, జలావరణము, వాతావరణం అంటాము, శిలావరణం అంటే ఇదిగోండి. సో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి మాట్లాడతాం, అర్థమవుతుందా. సో జలావరణం అంటే హైడ్రోస్ఫియర్ గురించి మాట్లాడితే, జలం అంటే భూమి ఉపరితలం పైన దగ్గరగా 71% నీరు ఉంటుందండి. ఈ 71%లో మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మనం డైలీ యూసేజ్లో ఉంటున్నాము, ఎంత మంచి నీరు ఉంది, అది వినియోగానికి లేకుండా ఎలా ఉంది, డైరెక్ట్గా ఉన్నటువంటి దగ్గరలో అంటే మొత్తం వాటర్లో 97.3% ఆఫ్ ద వాటర్ మనకి యూసేజబుల్గా లేదు, అంటే ఉపయోగించుకోవడానికి అనుకూలంగా లేకుండా సముద్రాలు, మహాసముద్రాల్లో ఉంది. ఆ మొత్తం రేషియోని మనం జలావరణంలో వర్ణిస్తాం. అలాగే అట్మాస్ఫియర్లో భాగంగా మనం ఏం మాట్లాడతామంటే భూమి యొక్క ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది విస్తరించినటువంటి వాతావరణ ఆవరణాల గురించి మనం మాట్లాడతాం. ట్రోపోస్ఫియర్ అంటాము, స్ట్రాటోస్ఫియర్ అంటాం, మిసోస్ఫియర్ అంటాం, థర్మోస్ఫియర్ అంటాం, ఎక్సోస్ఫియర్ అంటాం. ఒక్కొక్క ఆవరణంలో ఉన్నటువంటి విశిష్టత గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. భూమి యొక్క అంతర్నిర్మాణం అంటే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాం, అంటే భూపటలం ఏంది, భూప్రావారం ఏంది, భూకేంద్రం ఏంది. దాంట్లో భాగంగా భూపటలంలో విస్తరించినటువంటి మొదటి తరగతి భూస్వరూపాలు, 2వ తరగతి భూస్వరూపాలు, 3వ తరగతి భూస్వరూపాలు, ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఈ కంటెంట్ అంతా వస్తుందండి. ఎగ్జామ్ పర్పస్లో చాలా వెయిటేజ్ ఉన్నటువంటి లెసన్ కూడా,
ఓకేనా. సో దాంట్లో భాగంగా బయోస్పియర్ కానివ్వండి, బయోస్పియర్ కానివ్వండి, జీవావరణం మాట్లాడతాము. ఇక్కడ జీవావరణం అంటే చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు నేను. అంటే జీవావరణం అనేటువంటిది సజీవ పర్యావరణం. ఇది కాకుండా మనకి నిర్జీవ పర్యావరణం అని ఉంది. అంటే ఏంది? శిలావరణం, జలావరణం, వాతావరణం. సో జీవావరణం అనేది మనకి ఎప్పుడు ఏర్పడుతుందమ్మంటే నిర్జీవ ఆవరణాలు అనేటువంటి 3 ఆవరణాల కలయికతోనే మనకి జీవావరణం ఏర్పడుతుంది. సో ఆ జీవావరణం చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అంటే ఏంది? ఈ లెసన్లో మనం చాలా క్లియర్గా అన్నిటి గురించి మాట్లాడతాం. వీటితో పాటుగా మనం చివరిలో మాట్లాడితే ఏంటంటే కాలుష్య కారకాలు అంటాం, పొల్యూటెడ్ కంటెంట్స్ అని మాట్లాడతాం. అంటే ఏ కాలుష్య కారకాలు అవి? నీటి కాలుష్యం గురించి మాట్లాడతాము, వాయు కాలుష్యం గురించి మాట్లాడతాం. సింపుల్ థింగ్ ఏంటంటే ఎందుకు ఏర్పడుతుంది నీటి కాలుష్యం, ఎందుకు ఏర్పడుతుంది వాయు కాలుష్యం, దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, ప్రస్తుత దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో కామన్గా ఎర్లీ డేస్ నుంచి మనకి ఏ విధంగా జరుగుతుంది ఏంటని మాట్లాడుకుంటాం. ఓకేనా. దాని తర్వాత మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని వస్తుంది. అంటే విపత్తులు అనేటువంటి కంటెంట్ కూడా మాట్లాడతాం. విపత్తులు అంటే మళ్ళీ ఇక్కడ మనకి 2 రకాల విపత్తులు ఏంది? మానవకారక విపత్తులు, సహజ విపత్తులు. ఆ విపత్తు నియంత్రణ కోసం భారత ప్రభుత్వం ఏ ప్రణాళికలో చట్టాన్ని అనకూడదు, ఏ ప్రణాళికలో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ప్రధాన అంశంగా జోడించిందమ్మా అంటే అది 10వ పంచవర్ష ప్రణాళికలోనే అయింది నన్ను. సో ఆ లెసన్లో మనము ఆ డెప్త్ మాట్లాడతామండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేటువంటి లెసన్ గురించి మాట్లాడతాం. సో ఏపీ ల్యాండ్ ఫామ్స్ అమ్మ అంటే మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఏపీ ప్రధాన భూస్వరూపాలను కానీ మనకి దీనికంటే ముందుగా వాస్తవానికి మనకి పటాలు అయితే ఉన్నాయి. కానీ అంటే ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల గురించి మనకి టెక్స్ట్ బుక్లో ప్రామాణికంగా ఇచ్చున్నాడు, కానీ 26 జిల్లాల గురించి మనకి ఎక్కడ కూడా వివరించినటువంటి దాఖలాలు ఉండవు. బట్ మనం ఆ లెసన్ చెప్పుకునేటప్పుడు ఒక 1/2 అవర్ 1 అవర్ వెచ్చించి ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల సమూహం గురించి ఒకసారి డిస్కస్ చేసి అందులో తీరరేఖ ఎన్నిటికి ఉంది, ఆ జిల్లాల సరిహద్దులు ఏమున్నాయి, మన ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 5 ఇతర రాష్ట్రాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఉత్తరాన ఏమున్నాయి, పశ్చిమాన ఏమున్నాయి, అలాగే నైరుతులు ఏమున్నాయి, దక్షిణాన ఏమున్నాయి చెప్పుకుంటూనే వాటితో సరిహద్దు పంచుకుంటున్నటువంటి మన 26 జిల్లాలు కూడా ఏ సరిహద్దులు పంచుకుంటున్నాయి వివరించుకొని అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాల్లోకి పోతాం. ఇది కొంచెం అడిషనల్గా ఉంటుంది కానీ మనకి అవసరం నీడ్ కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసి మరీ చెప్తున్నాం. ఓకే. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ యొక్క భూస్వరూపాల్లో భాగంగా అసలు భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాలేంది, కొండలేంది, ఆంధ్రప్రదేశ్లో కొండల పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా విస్తరించింది ఏంటంటే మనకి కొండలే కాబట్టి. సో ఉత్తరాన సింహాచలం కొండల నుంచి దక్షిణాన శేషాచలం కొండల వరకు కూడా మనకి చాలా క్లియర్గా విస్తరించబడి ఉంటాయి. సో ఈ విస్తరించినటువంటి తీరు 1 by 1 డిస్ట్రిక్ట్ బై డిస్ట్రిక్ట్ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం నన్ను. అలాగే ఆంధ్రప్రదేశ్లో పీఠభూములు అంటే ఇండియాలో పీఠభూములు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో పీఠభూములు ఎలా ఉన్నాయి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మైదానాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైదానాలు ఏంటి, సో అక్కడి సగటు ప్రజల జీవన విధానాలు ఎలా ఉంటున్నాయి, కొండ ప్రాంతాల్లో ఎటువంటి పంటలు పండిస్తున్నారు, అక్కడ ప్రజల జీవన విధానాలు ఎలా ఉంటున్నాయి, కిందకు వచ్చేసరికి పీఠభూమి ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటున్నారు, అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు ఏమున్నాయి, వ్యవసాయేతర కార్యకలాపాలు ఏముంటున్నాయి, మన మైదానాలకు వచ్చేసరికి మైదానాల్లో ప్రజల జీవన స్థితిపతులు ఎలా ఉంటున్నాయి, ఎటువంటి వ్యవసాయ పంటలు పండిస్తున్నారు, వాళ్ళు దేనిపైన ఆధారపడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి. ఇలా 1 by 1 మనం ఏం చేస్తామంటే ఆ లెసన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో లెసన్ కొంచెం ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపాల గురించి మాట్లాడతాం కాబట్టి లెసన్ కొంచెం వెయిటేజ్ ఉంటుందండి, కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఈ లెసన్ పైన కూడా. దాని తర్వాత మనకి అక్కడి నుంచి కొంచెం వచ్చామనుకోండి 8th క్లాస్లో మనకి కొంచెం ఇండియన్ జియోగ్రఫీ టచ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 8th క్లాస్లో మనకి రిసోర్సెస్ అనేటువంటి ఒక లెసన్, అంటే వనరులు అనేటువంటి లెసన్ ఒకటి, దాని తర్వాత మనకు వచ్చేటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంది, నేల, నీరు, భూమి, సహజ ఉద్భిజ సంపద, వన్యప్రాణాలు అనేటువంటి లెసన్ ఒకటి ఉంటుంది. సో ఫస్ట్లో మనం మాట్లాడుకునే లెసన్ అంటే ఈ లెసన్లో మనం 8th ఫస్ట్గా వనరులు అనే లెసన్ మాట్లాడుకుంటూనే వనరులు అంటే ఏంది, వనరులు ఎన్ని రకాలు, వనరుల పరిరక్షణ ఏంది, సంరక్షణ అనేటువంటి పదాలు మాట్లాడుకుంటూ దాంట్లో భాగంగా సహజ వనరులు, మానవ వనరులు, మానవ నిర్మిత వనరులు అనేటువంటి 3 మాట్లాడుకుంటాం. అందులో భాగంగానే 8th మనకి సెకండ్ లెసన్ స్టార్ట్ అయ్యేటువంటిదని సహజ వనరులతో స్టార్ట్ అయింది. ఏంటి ఆ సహజ వనరులు అమ్మ అంటే నేల కావచ్చు, నీరు కావచ్చు, అలాగే భూమి కావచ్చు, నేల కావచ్చు, నీరు కావచ్చు, అలాగే భూమి కావచ్చు, ఇవి 3 గురించి వర్ణించుకునే ప్రయత్నం చేస్తామన్నా లెసన్ కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సహజ వనరులన్నీ వివరించేది మనం ఈ లెసన్లోనే మాట్లాడుకుంటాం. ఏంటమ్మా అంటే నేల ఎలా ఏర్పడుతుంది, ప్రస్తుతం ఎలా అది క్షీణించి ఉంది, దాన్ని సంరక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి, భూమి ఎలా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, భూమిని మనం ఎలా వినియోగించుకుంటున్నాం, ఆ భూమి ఎలా క్షీణిస్తుంది, ఆ భూమిని పరిరక్షించుకోవాలంటే మనం ఎటువంటి పద్ధతులు పాటించాలి. మోరోవర్ మనకున్నటువంటిది ఏంటంటే మళ్ళీ వాటర్ అనేటువంటిది ప్రజెంట్ ఎలా సిచ్యువేషన్ ఉంది, సగటు మానవుడు మానవ వినియోగం అంటే నీటి వినియోగం ఎలా ఉంది, ఎర్లీ డేస్లో ఎలా ఉండేటువంటిది,
అలా నీటిని పొదుపు చేసుకుంటాం నిమిషాలు ఏంది, భూగర్భ జలాలను ఎలా కాపాడుకోవాలి, బిందు సేద్యం అంటే ఏంది, ఇలా ఉష్ణమండల ప్రాంతాల్లోనూ ఉపోష్ణ మండల ప్రాంతాల్లోనూ మనము నీటిని సంరక్షించుకునేటువంటి పద్ధతులు ఏంది, ఇవన్నీ కూడా మనము ఆ లెసన్లో మాట్లాడతాం. దీనితో పాటుగా అదే లెసన్లో వన్యప్రాణుల సంరక్షణ గురించి కూడా మాట్లాడతాం. అంటే ఏంది, లాస్ట్లో మనకి ఈ సహజ ఉద్భిజ సంపద వన్యప్రాణుల టాపిక్లో అడవుల గురించి మాట్లాడతాము. అడవులు దగ్గరగా ఏ విధంగా నశించిపోతున్నాయి, అడవులను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, అటవీ చట్టాలు ఏమన్నా ఉన్నాయంటే అవి జస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది దీంట్లో. దాని తర్వాత మనకి సరే చాలా జాగ్రత్తగా అడవులకు సంబంధించినటువంటి టాపిక్తోనే కాకుండా పూర్తిగా జంతువుల గురించి కూడా మాట్లాడతాం. అంటే యానిమల్స్ దగ్గరగా వన్యప్రాణులు మనకి విశిష్టత ఎలా ఉంది, వన్యప్రాణులు ఎలా సంరక్షించుకోవాలి, దానితో పాటుగా వన్యప్రాణులు అలాగే అడవులు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని ఎలా కలిగి ఉంటాయి, వీటి యొక్క పరిరక్షణ ఎలా ఉంది. లాస్ట్లో మనకి సైట్స్ అనేటువంటిది ఒకటి వస్తుందమ్మా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా జంతు జాతుల్ని వృక్ష జాతుల్ని కాపాడుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందంగా దాన్ని మనం పరిగణిస్తాము. అలాగే దగ్గరగా దీంట్లో 184 దేశాల వరకు కూడా మెంబర్షిప్ ఉంటాయండి. దగ్గరగా 5,000 రకాల జంతువులు కానివ్వండి, 28,000 రకాల వృక్ష జాతులు కానివ్వండి ఇక్కడ కాపాడే ప్రయత్నం చేస్తాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, ఎగ్జామ్లో కొంచెం వెయిటేజ్ ఉన్నటువంటి లెసన్ కూడా, ఓకేనా. దాని తర్వాత మనము ఆల్రెడీ చెప్పుకుంది మనం సహజ వనరుల్లో మనకు ఉన్నటువంటి టాపిక్స్. అంటే ఏంది, సహజ వనరులు అన్నాము, ఈ లెసన్ గురించి మాట్లాడతాం. మానవ వనరులు అంటాం నాన్న, అదే ఎత్తులో మనకి చివరి లెసన్ ఉంటుంది. అంటే ఏంది, హ్యూమన్ రిసోర్సెస్ అంటాం. మానవ వనరులు అంటే ఈ మానవ వనరులు అనేటువంటి దాన్ని తీసుకుంటూ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేసినారు, ఆ పర్పస్ ఏంది, చదువుకుంటున్నటువంటి యువకుల్లో విద్యా నైపుణ్యాలను సాంకేతికతను పెంపొందించి వాళ్ళని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమమే ఈ మానవ వనరుల అభివృద్ధి. పేరులో ఉన్నది మానవ వనరుల అభివృద్ధి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేసేటువంటి ఒక మంత్రిత్వ శాఖ. ఇది దాదాపుగా తరువాతి కాలంలో ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి దగ్గరగా 2016 నుంచి 2020 వరకు 1 కోటి మంది యువతకి విద్యా నైపుణ్యాలతో పాటుగా సాంకేతికతను అందించి వాళ్ళని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దిన కార్యక్రమం జరిగింది. ఇటువంటి మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేటువంటిది మానవుల గురించి ప్రధానంగా మాట్లాడుతూ భారతదేశంలో జనాభా విస్తరణ ఎలా జరుగుతూ ఉంటుంది, అలాగే భారతదేశంలో జనాభా నివసించడానికి ఎటువంటి ప్రాంతాలు ప్రేరేపితం అవుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా జనాభా ఎక్కువ ఎక్కడ నివసించడానికి ఇష్టపడతారు, మైదాన ప్రాంతాల్లోనా, కొండ ప్రాంతాల్లోనా, పీఠభూముల్లోనా, మైదానాల్లోనా అనేటువంటి మాట్లాడుకుంటూ జనాభా నివసించడాన్ని ప్రేరేపితం చేసేటువంటి అంశాలుగా మనం మాట్లాడతాం. అంటే భౌతిక అంశాల గురించి మాట్లాడతాము, శీతోష్ణ స్థితి అంశాల గురించి మాట్లాడతాము, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలన్నీ కూడా మనం మాట్లాడతాం. అంటే నీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో జనాభా ఉండడానికి ఇష్టపడతారని, ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతాల్లో జనాభా ఉండడానికి ఇష్టపడతారని, వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రాంతాల జనాభా ఇష్టపడతారని చెప్పేసి, సాంఘిక అంశాలైనటువంటి విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అంటే వైద్యానికి సంబంధించినటువంటి అవకాశాలు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో జనాభా ఉండడానికి ఇష్టపడతారు. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి దాదాపుగా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉద్యోగార్థన కోసం వచ్చి పట్టణాల్లో స్థిరపడడం జరుగుతుంది. ఇలా ఏ ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడతారు అనేటువంటి దాన్ని 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే జనాభా యొక్క నివాసాలను ప్రేరేపితం చేసేటువంటి అంశాలుగా వాటి గురించి మాట్లాడతాం. దాంట్లో భాగంగానే జనసాంద్రత అనే దాని గురించి కూడా మాట్లాడతాం నాన్న. జనసాంద్రత అంటే 1 చదరపు కిలోమీటర్కి విస్తరించినటువంటి జనాభాని ఆ ప్రాంతం లేదా రాష్ట్రం యొక్క జనసాంద్రతగా మాట్లాడతాము. అలా భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది, అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏముంటున్నాయి, ప్రపంచ జనసాంద్రత కావచ్చు, ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత కావచ్చు, అలాగే ఇండియన్ జనసాంద్రత అంటే భారతదేశం జనసాంద్రత కావచ్చు, ఇవన్నీ మనం ఆ లెసన్లో మాట్లాడతాం. దీనికి తోడుగా జనాభా యొక్క మార్పు. జనాభా మార్పు అంటే ఏంది, ఎందుకు జనాభా మారుతున్నారు, జనాభా మార్పు అనేటువంటిది ప్రధానంగా మనకి 3 అంశాలకు కేంద్రీకృతమై ఉంటుంది. అది జననాలు కావచ్చు, మరణాలు కావచ్చు, వలసలు కావచ్చు. అసలు జననాలు అంటే ఏంది, మరణాలు అంటే ఏంది, వలసలు అంటే ఏంది, ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయి, సరళిని మనం గమనించినప్పుడు ఎర్లీ ఇయర్స్ నుంచి ఇప్పటికి మార్పు అనేటువంటిది అంటే పట్టణాలు క్రమేణా మనకి పెరుగుంటాయి. పట్టణాలు పెరిగాయి, జనాభా కూడా పట్టణాల్లో పెరిగారు. సో మన దేశంలో అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. వెరాజ్ మనకి ఇతర దేశాలతో గమనించినప్పుడు మన దేశం నుంచి అంటే సరళి గమనించినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకి వలసలు ఉంటున్నాయి. అలా వలసలు అనేటువంటివి ఎలా ఉంటున్నాయి. అలాగే జనాభా కూర్పు అనేటువంటి పదం మాట్లాడుతాం ఇక్కడ. ఈ జనాభా కూర్పులో భాగంగా పిరమిడ్ కావచ్చు, పిరమిడ్ లక్షణాలు కావచ్చు, పిరమిడ్ యొక్క లక్షణాల్లో భాగంగా జనాభా ఏ విధంగా మనం వర్గీకరించుకుంటాము, పిరమిడ్ అడుగు భాగం ఏం తెలియజేస్తుంది, మధ్య భాగం ఏం తెలియజేస్తుంది, ఎగువ భాగం ఏం తెలియజేస్తుంది, వివిధ వయస్కుల వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎంతమంది ఆధారితులు, ఎంతమంది మధ్య వయస్కులు, ఎంతమంది వృద్ధులు, దేశ నిర్మాణంలో కావచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, వీళ్ళని నడిపేది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ నడిపేటువంటి వారు ఏ వయస్కులు. ఆ పిరమిడ్ చూడగానే మనకి చాలా క్లియర్గా అర్థం కావాలి. ఏంటి అర్థం కావాలమ్మంటే
ఆ దేశంలో ఎంతమంది ఆధారితులు ఉన్నారు, ఎంతమంది పూర్తిగా డిపెండెంట్లుగా ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు అనేటువంటిది మనకి చాలా క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది నాన్న. ఇది మనకి లింక్ లెసన్లో భాగంగా 8th ఫస్ట్ లెసన్ మొదలు పెడితే చివరికి వచ్చేసరికి అంటే ఎక్కడ మాట్లాడుతాం మనం చాలా క్లియర్గా లింక్ టాపిక్లో భాగంగా మళ్ళీ మనకు సెకండ్ లెసన్కి వస్తాము, నేల నీరు భూమి అని. దానికి తోడుగా మళ్ళీ ఎక్కడికి వస్తాము, మానవ వనరులు అనేటువంటి టాపిక్ అంటే లాస్ట్ లెసన్కి వస్తాం. దీనికి కంటిన్యూషన్ మనం ఏం మాట్లాడుతున్నానంటే 9th ఉండేటువంటి టాపిక్ తీసుకొస్తాం. 9th జనాభా అనేటువంటి టాపిక్ ఒకటి, దాన్ని మాట్లాడతాం. అంటే ఇక్కడ ఏంది, జనాభా అనేటువంటి వారెవరు, అసలు జనాభా లెక్కింపులు ఎప్పుడు జరిగినాయి, జనాభా అనేటువంటిది ఎవరి 10 yearsకి ఒకసారి చేస్తాం. సో మొదటిగా అంటే 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించి జనాభా అనేటువంటిది ఎప్పుడు మొదలుపెట్టారు, ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా ఏంటి, 2011 జనాభా లెక్కల ప్రకారమే మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం బుక్ ప్రకారం. సో 2000 జనాభా ప్రకారం అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు ఏంటి, జనాభా కలిగిన రాష్ట్రాలు ఏంటి, తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలు ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏమున్నాయి, అలాగే జనాభా ఏ విధంగా మనకి సరళ ఉంటుంది, పరిమాణం పరంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అనేటువంటివి జనాభాలో చాలా తక్కువ ఉంది. మనం ఎగ్జాంపుల్గా రాజస్థానే తీసుకోవచ్చు. రాజస్థాన్ అనేటువంటి పరిమాణంలో భారతదేశంలో మొదటి రాష్ట్రమైనప్పటికీ కూడా వాస్తవానికి అది జనాభాలో మొదటి స్థానంలో ఉంటుంది. జనాభాలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇలా మనకి వివరించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి తోడు భారతదేశంలో విస్తరించినటువంటి జనాభా తీరు ఒకసారి సరళని గమనిస్తే, భారతదేశంలో విస్తరించిన తీరు అంటే భారతదేశంలో సహజ వృద్ధి రేటు తగ్గుతున్నప్పటికీ జనాభా మాత్రం క్రమేణా పెరుగుతూ ఉంటారు. సో ఎందుకు పెరుగుతున్నారు, ఈ సరళ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు, జనాభా వృద్ధి రేటు, దాన్ని సరళి మాట్లాడతాము. అలాగే భారతదేశంలో జాతీయ జనాభా విధానాల గురించి మనకు ఉన్నాయి. అంటే జాతీయ జనాభా విధానాల గురించి, వాటి అంశాల గురించి కూడా మాట్లాడతాము. దీంట్లో కూడా మనము జననాలు, మరణాలు, వరసల గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం నాన్న. సో ఆ లింక్ టాపిక్లో భాగంగా దీంట్లో మాట్లాడతాం కాబట్టి మాక్సిమం మనకి 8th కంటెంటే ఇక్కడ వస్తుంది, కాబట్టి కొంత డీప్ అనాలిసిస్లో ఉంటుంది కాబట్టి మనకి 9th టాపిక్ కూడా ఇక్కడ చెప్పేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకేనా. దీని తర్వాత మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళామనుకోండి, సో క్లియర్గా మనకి ఆల్రెడీ 6th 7th ఉన్నటువంటి కంటెంట్ ఒకటి ఉంటుంది మనకి. దాన్ని మనం ఫారెస్ట్ అని మాట్లాడతాం. అంటే అడవులు అనేటువంటి టాపిక్ కూడా మనం చాలా క్లియర్గా మాట్లాడతాం నాన్న. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి. సో క్లైమాటికల్ రీజన్స్ అంటాడు. ఇది కొంచెం ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పర్పస్లో కూడా చాలా ఇంపార్టెంట్. 7th మనకి విభిన్న రకాల శీతోష్ణ స్థితి ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి. అర్థమవుతుందా, ఉష్ణమండలము, సమశీతోష్ణ మండలం కావచ్చు, అలాగే సవన్నాలు అంటారు, స్టెప్పీలు, టైగాలు, టండ్రాలు, ఇవన్నీ మనకి మాట్లాడుకుంటాం. కొంచెం వరల్డ్ వైడ్గా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పర్పస్లో కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుందమ్మా అడగడానికి. దానితో పాటుగా తర్వాత మనం ఏం మాట్లాడతామంటే టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అని మాట్లాడతాం. భారతదేశంలో అడవులు అనేటువంటివి ప్రధానంగా మనకి ఒక 5 రకాల అడవులు అనేటువంటివి ఉంటాయి. సతతహరిత అరణ్యాలు కావచ్చు, ఆకురాల్చ అరణ్యాలు కావచ్చు, ముళ్ళపద అరణ్యాలు కావచ్చు, పర్వతీయ అరణ్యాలు కావచ్చు, అలాగే మడ అడవులు లేదా మాంగ్రూవ్ అడవులు అంటారు. ఈ అడవులు రకాలు, అందులో ఉన్న ప్రధానమైనటువంటి వృక్షాలు, అక్కడ స్థానిక పరిస్థితులు, అక్కడ అటవీ ఉత్పత్తులు, వీటి గురించి మాట్లాడుతూనే ఈ 7th ఉన్నటువంటి అడవుల టాపిక్ మనకి 9th మళ్ళీ అడవులు అనే టాపిక్ ఉంది కాబట్టి దాన్ని లింక్ చేసుకుంటూ మాట్లాడతాం. అంటే ఇక్కడ ఈ లెసన్, అక్కడ లెసన్ 2 లింక్ చేసి మాట్లాడతాం కాబట్టి దాంట్లో భాగంగా మనకి అసలు బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏంది, ప్రధానమైన జాతీయ పార్కులు ఏమున్నాయి, అటవీ చట్టాలు ఏముంటున్నాయి, అలాగే అడవులు ఎందుకు నశిస్తున్నాయి, అటవీ చట్టాల్లో భాగంగా ఏం తెలుపుతున్నాయి, అటవీ చట్టాలను మనం ఎటువంటి గౌరవించాల్సిన అవసరం ఉంది, ఆ చట్టాలు ఏంది, ఏ సంవత్సరంలో చేశారు, దీంట్లో భాగంగా అడవులను కాపాడుకునేటువంటి బాధ్యత కావచ్చు, గిరిజన జాతుల్ని కాపాడుకునేటువంటి బాధ్యత కావచ్చు, దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించినటువంటి తెగలేమి ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఎక్కడ మాట్లాడతాం అంటే ఖచ్చితంగా ఫారెస్ట్ అనేటువంటి లెసన్లో మాట్లాడతాం నాన్న. ఓకేనా. నెక్స్ట్ నాన్న, దీనికి తోడు మనకి ఇంక 8th ఉన్నటువంటి బేసిక్ టాపిక్స్ ఏంటంటే మొదటిగా వ్యవసాయం అంటున్నాను. వ్యవసాయము, పరిశ్రమలు, ఖనిజాలు, శక్తి వనరులు. వ్యవసాయం అంటే మీ అందరికీ బాగా తెలిసిందమ్మన్న. అసలు ప్రధానంగా వ్యవసాయం అంటే ఏంది, వ్యవసాయము రకాలంటే ఏంది, దాంట్లో భాగంగా పొడి వ్యవసాయం అని మాట్లాడతాము, జీవనాధార వ్యవసాయం, అలాగే కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అని, వాణిజ్య వ్యవసాయం అని, ఇలా మనం వ్యవసాయ రకాల గురించి మాట్లాడతాం. సో బుక్లో చాలా స్టాండర్డ్గా మన టెట్లో కూడా మనకి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ పొడి వ్యవసాయానికి విభిన్న దేశాల్లోనూ విభిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేర్లు ఏమున్నాయి. మన దేశంలోని విభిన్న రాష్ట్రాలు పొడి వ్యవసాయానికి రకరకాల పేర్లు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా విభిన్న రకాల పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో 1 2 ఇచ్చుంటాడు. మనం చెప్పుకునేటప్పుడు దాన్ని కొంచెం అనాలిసిస్ చెప్పుకునే డెప్త్ కంటే ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మొన్న కూడా మనకి టెప్లో బుక్లో లేనటువంటి అంశాలను కూడా వివరించడం అడగడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ చెప్పుకో ఉంటాం అవి కూడా. సో అదే పంతాలు ఇప్పుడు కూడా పోతాం, అవి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. దీనికి తోడుగా భారతదేశంలో వ్యవసాయ క్షేత్రం ఎలా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విధానాలు ఏముంటున్నాయి, భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పంటలు అంటే భారతదేశంలో పండేటువంటి పంటల్లో భారతదేశం ఏ పొజిషన్లో ఉంది, అలాగే ప్రపంచంలో ఆ పంటను పండించేటువంటి స్థానాలు ఏంటి. దీనికి తోడు ప్రధానమైనటువంటి పంటలు కావచ్చు, ఆహార పంటలు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, తోట పంటలు కావచ్చు, వాటి ఉత్పత్తులు కావచ్చు, ఏ దేశాలు ప్రథమ స్థానంలో చెప్పుకుంటాం, మన దేశంలో ఏ స్థానం అంటే ఏ రాష్ట్రం గురించి ప్రథమ స్థానంలో చెప్పుకునే ప్రయత్నం చేస్తామమ్మా. దీనికి అనుకూలంగా ప్రతి పంటకి అంటే మనం చెప్పుకునే ప్రతి క్రాప్కి
ఆ బుక్లో ఉన్న అంశానికి జోడించి ప్రధానమైనటువంటి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, వ్యవసాయ విప్లవాలు అనే టాపిక్ కూడా ఇక్కడ మనం మాట్లాడతాం నాన్న. ఓకేనా, కొంత లింక్ ఉంటుంది, దాన్ని కొంచెం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. లాస్ట్లో భారతదేశంలో వ్యవసాయ క్షేత్రము, అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాలు అంటే ఐరోపా దేశాల వ్యవసాయ క్షేత్రాలు ఎలా ఉన్నాయి చేస్తూ ఆ కంపారిటివ్గా మనం ఒక కేస్ స్టడీగా దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడమ్మా అంటే సేమ్ ఎక్కడనంటే ఆ ఎయిత్ కంటెంట్తో మాట్లాడతాం. సో తర్వాత మనకి ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు అనేటువంటి టాపిక్ వస్తుంది అన్న. ఈ పరిశ్రమలు అనేటువంటి టాపిక్లో మనం చాలా క్లియర్గా మాట్లాడతాము. అసలు పరిశ్రమలు అంటే ఏంది, పరిశ్రమలు ఎన్ని రకాలు, ఆ పరిశ్రమల వర్గీకరణ ఎలా ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకుంటాం, మనం ఖనిజాల ఆధారంగా పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు, పరిమాణం ఆధారంగా పరిశ్రమలు, యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు, ఇలా పరిశ్రమలు రకాల గురించి వర్గీకరిస్తూ అసలు పరిశ్రమలు స్థాపించడానికి ప్రేరేపితం చేసేటువంటి అంశాలు ఏమున్నాయి, ఎటువంటి పరిశ్రమల్ని మనం అంటే ఎటువంటి ప్రాంతాల్లో మనం పరిశ్రమలను కేంద్రీకృతం చేస్తాం. జనరల్గా పరిశ్రమ స్థాపించాలంటే నీరుండాలి, రవాణా సౌకర్యాలు ఉండాలి, ఓడరేవు సదుపాయాలు ఉండాలి, చౌకగా లభించే కార్మికులు ఉండాలి, ముడి పదార్థాలు అందుబాటులో ఉండాలి, వచ్చినటువంటి ఉత్పత్తిని మార్కెట్కి తరలించడానికి అనుకూలమైనటువంటి అవకాశాలు అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న ప్రాంతాల్లో లేదా కొన్ని ఉన్న ప్రాంతాల్లో మనం పరిశ్రమలు స్థాపించుకోవచ్చు. ఆ పరిశ్రమల స్థాపన ఎలా జరిగింది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతం తీసుకొని ఇనుముకు కర్మాగారం ఎగ్జాంపుల్గా మన దేశంలో జంషెడ్పూర్ చెప్పుకుంటాం, అప్పుడు పూర్వం దాని పేరు సచ్చి అని మాట్లాడతాం. అలా సచ్చి ప్రాంతంలో ఎందుకు, తర్వాత అదే అమెరికాలో తీసుకుంటే పిట్స్బర్గ్ అంటున్నాం. మన దేశంలో టెక్స్టైల్ పరిశ్రమకి అంటే వస్త్ర పరిశ్రమకి అహ్మదాబాద్ని తీసుకుంటున్నాం. అలాగే ప్రపంచంలో జపాన్లోని ఒసాకాని తీసుకుంటున్నాం. ఆ అహ్మదాబాద్ని మనం మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటున్నాం. అలాగే జపాన్లోని ఒసాకాని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని అంటున్నాము. ఇలా వీటితో పాటు కొంచెం అడిషనల్ పాయింట్స్ కూడా మనకి ఆ లెసన్లో వస్తాయన్న. సో కొంచెం ఇంపార్టెంట్. సో చివరాగరగా ఆ పరిశ్రమల గురించి స్థాపన లేకపోతే కొన్ని స్టాండర్డ్ పాయింట్లు మనకు ఆ లెసన్లో వస్తాయి కాబట్టి లింక్ టాపిక్ ఉంటుంది, ఖచ్చితంగా చదువుకుంటాం నాన్న. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా. సో లాస్ట్లో మనం ఏం మాట్లాడుతున్నానంటే సో చాలా క్లియర్గా మనము ఆ లెసన్లో సంబంధించినటువంటిది రిసోర్సెస్, టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ పవర్ రిసోర్స్ అని మాట్లాడుతున్నాం, టైప్స్ ఆఫ్ మినరల్స్ అని మాట్లాడుతాం. సో సింపుల్గా చెప్పాలంటే ఏం లేదన్న, ఆ లెసన్ యాక్చువల్లీ మనకి 2 లెసన్స్ అమ్మండి. మనకి ఒక లెసన్లో ఇచ్చుంటాడు ఖనిజాలు, శక్తి వనరులు, ఇండివిజువల్ లెసన్స్ అమ్మ. అవి వేరుగా ఉంటాయి, ఒక లెసన్ అయితే కాదు. అందులో మనం విడిగా చెప్తాం, పార్ట్ 1 పార్ట్ 2గా చెప్తాం. అంటే ఖనిజాలు అనేటువంటివి ఏంది, ఖనిజాల విస్తరణ ఎలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఖనిజాల విస్తరణ ఆసియాలో ఎలా ఉంది, ఆఫ్రికాలో ఎలా ఉంది, ఐరోపాలో ఎలా ఉంది, ఉత్తర అమెరికాలో ఎలా ఉంది, దక్షిణ అమెరికాలో ఎలా ఉంది, ఆస్ట్రేలియా ఎలా ఉంది, అంటార్కిటికాలో ఎలా ఉంది. ఇలా మనకి ఖనిజాల విస్తరణ అనేటువంటిది ఏ విధంగా దాగి ఉంటుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం నేను. ఓకేనా. దానికి తోడు ఖనిజాలను సంరక్షించుకునే పద్ధతి ఏంది, ఖనిజాలను మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి, అలాగే పునరుత్పత్తి ఎలా ఉంది, పునర్వినియోగం ఎలా ఉండాలి, ఖనిజాల పరిరక్షణకి ప్రేరేపితం చేసే అంశాలేంటి. ఇంకోసారి వచ్చామనుకోండి శక్తి వనరులను మాట్లాడతాం. శక్తి వనరుల్లో భాగంగా మనకి పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకేతరులు అని అంటాము. అంటే పునరుత్పాదకేతరుల వనరుల్లో భాగంగా శిలాజేంద్రాలు అనేటువంటి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, వంట చెరుకులు లాంటి వాటి గురించి మాట్లాడితే, పునరుత్పాదక వనరుల్లో భాగంగా మనం ఏం మాట్లాడుతున్నానంటే ఈ నీటి వనరుల్లో భాగంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ, జలశక్తి కావచ్చు, అలల శక్తి కావచ్చు, పవన శక్తి కావచ్చు, భూతాప శక్తి కావచ్చు, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, వీటన్ని గురించి మాట్లాడడం జరుగుతుంది. సో లెసన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో కొంచెం మనకి శక్తి వనరులు అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో కొంత ఎక్కువగా ప్రేరేపిస్తుంది కాబట్టి దాదాపుగా అంతర్జాతీయ సంస్థలంతా కూడా ఈరోజు మనకి శక్తి వనరుల గురించి మాట్లాడుతున్నాయి, పునరుత్పాదక శక్తి వనరుల గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి మనం వాటిపైన ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరము ఉంది నాన్న. ఓకేనా. ఇది మనకి కంప్లీట్గా ఉంటుంది. దీనికి ఉన్నటువంటి లింక్లో భాగంగా మనము అవసరమైనప్పుడు 9th క్లాస్ కూడా మాట్లాడుతున్నామండి. దాని లింక్ ఉంటే సో ఓల్డ్ 10th క్లాస్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుంటాం నాన్న. ఓకేనా. ఇది ఓన్లీ ఎస్జిటికి సంబంధించినటువంటిది. ఫోకసింగ్ లెసన్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మార్క్స్ స్కోరింగ్ ఎక్కువ చేయొచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ.